టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలు ఇంకా విడుదల కాలేదు. మేనిఫెస్టోలపై ఇరు పార్టీల కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, టీడీపీ మేనిఫెస్టో అలాగే వైసీపీ మేనిఫెస్టో ఆలస్యం అవడానికి గల కారణాలేంటి? నరేష్, మేనిఫెస్టోల కోసం కూడా రెండు పక్షాలు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నాయి. మేనిఫెస్టోలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అధికారంలోకి వస్తే తాము ఏం చేయబోతున్నాము అనేది అందులో స్పష్టంగా పేర్కొంటారు. ఇందుకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని నియమించారు. ఈ మేనిఫెస్టో కమిటీ ఇప్పటికి దాదాపుగా 5 సార్లు సమావేశం అయింది. ఈ సమావేశంలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఆ పార్టీకి చెందిన శాసన మండలిలో పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఆ కమిటీ కూడా విజయవాడలోను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వివిధ వర్గాలతో సమావేశమైంది. ఈ రెండు కమిటీలు కూడా తమ మేనిఫెస్టోకి తుదిరూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మేనిఫెస్టో 2 రోజుల్లో విడుదల చేస్తామని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. అయితే ఆయన మేనిఫెస్టో మొత్తాన్ని పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేయాలి అని చెప్పి పార్టీ వర్గాలకు సూచించారు. దీంతో మేనిఫెస్టోని తుది కసరత్తు చేస్తున్నారు. యనమల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిటీలో ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ కుటుంబరావు ఆధ్వర్యంలో ఒక కమిటీ కొంతమంది సభ్యులంతా కూర్చొని ప్రతిరోజు కూడా దీని మీద కసరత్తు నిర్వహిస్తున్నారు. సహజంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే కూడా మేనిఫెస్టో విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేయబోయే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. అందువలన ఇరుపక్షాలు కూడా ఒకరి కోసం ఇంకొకరు ఈ మేనిఫెస్టోల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో అభివృద్ధితో పాటు యువజన సంక్షేమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. దీంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలను అవసరమైతే వీటిని మరింత పెంచి అభివృద్ధి అమలు చేయాలి అని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని చూసి అంతకంటే మిన్నగా ఈ మేనిఫెస్టోని రూపొందించాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే నవరత్నాలు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు మిన్నగా కూడా మేనిఫెస్టోలో రూపొందించాలి అని కూడా పార్టీ వర్గాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపట్లో రెండు పక్షాలు కూడా మేనిఫెస్టోలను విడుదల చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. గత 3 రోజుల నుంచి వాయిదా పడుతున్న ఈ మేనిఫెస్టోలు రాబోయే 2-3 రోజుల్లో కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నరేష్, రైట్, థ్యాంక్ యూ రామారావు.